Daily. Taste the Daily. బ్రేకింగ్ న్యూస్. ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంతో భేటీకి సంబంధించిన డీటెయిల్ చూస్తున్నాము. సీఎంతో భేటీ అవుతున్నారు మంత్రివర్గ ఉపసంఘం నేతలు. నిన్నటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లెతో పాటు రంపచోడవరం జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం సూచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరిలో కలపకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేయడమే మంచిదని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం మరికొన్ని సూచనలు చేశారు. సీఎం సూచనలకు అనుగుణంగా మరో నివేదికతో ఇవాళ సమావేశం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను చేర్చాలనే ప్రతిపాదనతో ఉన్నారు. ఇక కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన నిర్ణయం ప్రస్తుతానికైతే వాయిదా పడింది. గూడూరు డివిజన్ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన చేస్తున్నారు. ఇక నగరి డివిజన్ను చిత్తూరు నుంచి తిరుపతి జిల్లాకు మార్చాలని ప్రతిపాదించారు. ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.